హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద మల్లి చెట్టులోది ఒక అంటు తీసుకొచ్చి అయితే నాటామండి. ఇది నాటి ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్లో ఒక నాటిన తర్వాత ఒక 10 డేస్కి ముదిరిపోయిన ఆకులన్నీ తీసేసాము. తర్వాత కొత్త ఇగురు వచ్చింది. కొత్త ఇగురుతో పాటు ఇలా మొగ్గలు కూడా వచ్చాయి. ఒక ఒక కొమ్మకు వచ్చేసి 6 మొగ్గల దాకా అలా వచ్చాయండి. చాలా బాగుంది. మొక్క కూడా హెల్దీగా ఉంది. ఇలా హెల్దీగా ఉండాలి అంటే మొక్క ఎరువు ఏదన్నా వేస్తూ ఉండాలండి. ఎరువు అంటే మనమేం కొనేసేయం కాదండి. రోడ్డు మీద మాకు పల్లెటూరు కదా, గేదెలు పోతా పేడ వేస్తే ఆ పేడ తీసుకొచ్చి అలా పక్కన వేస్తాము. అలానే చెట్టుకు దగ్గరలో వేసామంటే మొక్కకి దాంట్లో పురుగు ఉంటుంది కదండి, ఏరు కొట్టేసే అవకాశం ఉంటుంది. పక్కన వేసి కొంచెం ఎండిపోయిన తర్వాత ఎరువులాగా అవుతుంది కదా, అలా తీసుకొచ్చి ఇలా మొక్కల దగ్గర వేస్తే అవి కొంచెం బలంగా తయారవడానికి ఉంటుంది. ఇదిగో చూడండి. అలాగే ఈ దానిమ్మ మొక్క అండి. దీన్ని ఈరోజు ఒక కాయ చూస్తాను. 1 వీక్ బ్యాక్ ఒక కాయ వచ్చింది. అసలు ఈ చెట్టుని అయితే మా అమ్మ పీకేయి 3 సంవత్సరాలకి మీ తోటకి మొగ్గ లేదు, కాయలు లేదు, ఏం లేదు అని చెప్పంటే లేదు చూద్దాము, ఇన్నాళ్ళు ఆగాం కదా, వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఇదైతే 1 వీక్ అవుతుంది ఈ కాయ వచ్చి. పీకేద్దాం అనుకున్న ఒక 10 డేస్లోనే పూత విపరీతంగా బాగా వచ్చేసిందండి చెట్టుకి. చాలా బాగుంది చెట్టుని. ఇదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా నాటింది కూడా ఏం కాదు, పడి మలిసింది అంతే. 2 ఇయర్స్ వెయిట్ చేసాము. అసలు అది మొక్కల్లో కనబడిన కూడా కనబడలేదు. కొంచెం ఇంత ఎత్తు అయిన తర్వాత కనబడ్డది ఇది. సరే ఉండని, 1 ఇయర్ నుండి ఉంటుంది.